సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మాదాపూర్లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ముఖ్య అతిథిగా హాజరై రంగోలీ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. విద్యార్థులు సహజ పదార్థాలు, పర్యావరణ రంగులతో రూపొందించిన ముగ్గులు కళాశాల ప్రాంగణాన్ని కనువిందుగా మార్చాయి. ప్రతి రంగోళీ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించేలా రూపొందించారు. మన దేశపు పురాతన సంప్రదాయాలను యువత ద్వారా ఇంత అద్భుతంగా పునరుజ్జీవింపచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. ఈ తరహా కార్యక్రమాలు సాంస్కృతిక విలువలను కాపాడటానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. తెలుగు వాళ్ళందరికీ కూడా పెద్ద పండగ. రైతులు యూజువల్ గా పొలాల్లో వాళ్ళ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోతలు అంటారు, వరి కోతలు అంటారు. వరి కోతలు, రైతు పనులన్నీ, వ్యవసాయ పనులన్నీ అయిపోయి ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకుందాం అంటే మంచిగా ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేట్ చేద్దాం అనే పంటలన్నీ ఇంటికి వస్తాయి కనుక ఏదో కొంచెం సంపాదించుకుంటారు కదా దాంట్లో కూడా. సో సెలబ్రేట్ చేసుకునే మంచి టైం అన్నట్టు ఈ సంక్రాంతి పండుగ. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంతకుముందు ఇప్పుడు తెలుగు ఆంధ్ర మనకు బాగానే తెలంగాణలో, ఆంధ్రాలో కూడా బాగా పెద్ద పండగ లాగా మనం కన్సిడర్ చేస్తాం. ఇది దీపావళి తర్వాత మనము ఇది బాగా ఎక్కువ మనం సెలబ్రేట్ చేసుకుందాం. తెలంగాణలో దసరా కూడా బాగా మనం బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్లాంటి పెద్ద పండగ నాడు మనం అంటే దీనికి ప్రశస్తం ఏంటిదంటే ముగ్గులు చాలా మనం ఈ ధనుర్మాసం మొదలవుతుంది. ఇప్పుడు ధనుర్మాసంలో ముగ్గులు చాలా వేసుకుంటాం మనం. ఈ ముగ్గులలో ఎంత క్రియేటివిటీ అంటే అన్ని చుక్కలు కనిపించేసి చుక్కలు కలపంగానే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అవుతుంది. ఇండియన్ ఉమెన్ దే ఆర్ గ్రేట్ క్రియేటర్స్. యాక్చువల్గా అంత మంచి క్రియేటివిటీ మన వాళ్ళకి. మనం చూస్తూ ఉంటే ముగ్గులు వేస్తుంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చుక్కలు చుక్కలు ఉన్న వాటిని కలపంగానే ఎంత అలభ్యంగా వేస్తారంటే టక 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 వేసేస్తూనే ఉంటారు. ఇంకేం లేదే అయిపోయింది అనుకుంటే మళ్ళీ అక్కడ ఏదో ఒక చిన్న చుక్క పెట్టి దాని చుట్టూ మళ్ళీ ఏదో రౌండ్ వేసి మళ్ళీ దాని పక్కన ఇంకేదో, అట్లాంటి చాలా క్రియేటివ్గా ఉంటాయి ముగ్గులు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర ముగ్గు వేసుకునేదంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అనే ఒక మన సంప్రదాయం అన్నట్టు. అట్లాంటి సంప్రదాయాల్ని పాటిస్తున్న గొప్ప పండగ, మన హెరిటేజ్ని తెలియజెప్పేది గొప్ప పండగ. అట్లాంటి సంక్రాంతి పండగ నాడు మరి తర్వాత తరానికి కూడా తెలవాలి కదా. యూజువల్గా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బాగా చేస్తాము, ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాం. రంగోళీ వంటి సంప్రదాయ కళలు మన సంస్కృతికి ప్రతీక అని కళాశాల ప్రిన్సిపల్ సురభి అజిత అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు సాంస్కృతిక అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కళాశాలల్లో రంగోళీ పోటీలు ఏర్పాటు చేయటం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రవళిక, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్ డిపార్ట్మెంట్లో నేను స్టూడెంట్ని. అండ్ ఈరోజు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో రంగోలీ కాంపిటీషన్ ఉంది. అండ్ నా రంగోలీ ఈ డిపిక్స్ సంక్రాంతి, పొంగల్, ఇంకా కైట్, ఇంకా చెరుకు అవన్నీ. నా పేరు రోష్ని, నేను సెకండ్ ఇయర్లో చదువుతున్నా, అప్లైడ్ ఆర్ట్స్లో ఉన్నా. మేమిద్దరం కలిసి ముగ్గు చేస్తున్నాం. హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ టైం రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, ఇట్స్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. ఇంట్లో వేస్తూ ఉంటాను, సో అందుకే కొంచెం టచ్ ఉంది. బట్ ఇలా కాలేజ్లో కాంపిటీషన్ అనేది ఫస్ట్ టైం. బేసికలీ సంక్రాంతి అంటే విలేజెస్లో ఉంటేనే బాగుంటుంది అంటారు. ఫర్ మీ ఫస్ట్ ఇయర్, మొత్తం ఇయర్ స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ ఫెస్టివల్. నేనైతే నాకైతే సంక్రాంతి అంటే ఓన్లీ ముగ్గులు, నాకు ఓన్లీ ముగ్గులు గుర్తొస్తాయి సంక్రాంతి అంటే. హలో అండి, మేము శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్. మేము అప్లైడ్ ఆర్ట్స్. నేను 4th ఇయర్ చదువుతున్నా. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈరోజు సంక్రాంతికి ముగ్గుల పోటీ పెట్టారు కాలేజ్లో. సో మేము అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట. డిఫరెంట్గా చూసుంటారు మీరు, మేము చుక్కల ముగ్గులు వేసాం అనమాట. ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట కాలేజ్లో పండగలకి. ముగ్గు అంటే ట్రెడిషనల్గా ఆథెంటిక్గా చెప్పే చుక్కల ముగ్గు కాబట్టి బార్డర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియా చుక్కల ముగ్గుతో కవర్ చేసాము. మధ్యలో వితౌట్ ఆఫ్ లోటస్, అది లోటస్ లా కనపడితే ఇట్ ఇస్ అ లోటస్. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇస్ బెస్ట్ ఫర్ ఫన్ యాక్టివిటీస్.